ఏంటి ఇట్లా కూర్చొని మంచిగా వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? సిరీస్ చూడండి. నా సామ్రాజ్యం అంటే వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసిన షాపింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇంత షాపింగ్ చేయడం. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకో ఈసారి కొంచెం మంచిగా చేసుకోవాలనిపిస్తుంది. అందుకోసమని కొంచెం ఐటమ్ కలెక్షన్ అంటే నా బిడ్డ కోసం నేను తీసుకున్న గాజులు నేను తెచ్చుకున్నా కదా అండి, రెడ్ గ్రీన్. అట్లనే నా పాపకు కూడా తీసుకొచ్చిన అనమాట. ఫస్ట్ మహాలక్ష్మి మా ఇంటి హాయ్ హలో నమస్తే ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఈరోజు అయితే ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయి యాదవ్ 1200 ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తాయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాంట్లో ఆల్ అని క్లిక్ చేస్తే ఇంకా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. వెళ్దామా? సో ఇంకా ఇక్కడైతే మేము ఇంటి నుంచి అయితే బయలుదేరినాము. అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని తీసుకొని వెళ్ళినా నేను. ఇంకా సామాన్ ఉండే కదా, సో అది తీసుకొని అమ్మని తీసుకుని వెళ్ళినా అనమాట. తోడుగా తీసుకెళ్ళిన అమ్మని. సో ఇంక ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ కూడా ఇక్కడైతే ఇంకా వచ్చేసినాం అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మని తీసుకొని అయితే ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయినా నేను. అమ్మ అయితే ఇంకా నా కోసం వెయిట్ చేసి పక్కన ఇంట్లో కూర్చుంది. ప్లీజ్ అండి నా వాయిస్కి ఎవరు ఏమనుకోవద్దు, జలుబు చేసింది నాకు కొంచెం. ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళు ఇల్లండి. ఇక్కడైతే నాన్న లంచ్ చేసుకున్నారు, పడుకున్నారు. మేమైతే ఇంకా స్టార్ట్ అయినాం అనమాట ఆటోలో. అమ్మ లంచ్ చేసుకొని నా కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆటోలో వెళ్ళినాము. లోకల్లోనే ఉంటుంది అక్కడ మార్కెట్లో మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్తుంటాం అనమాట. ఇంకా షాప్కి అయితే వెళ్ళినాం అనమాట. షాప్ దగ్గరకు వచ్చేసినాము. కొంచెం స్టీల్ షాప్ కూడా ఎక్స్ప్లోర్ చేసిన నేను. చూడండి, అంటే క్లియర్గా ఏం తీయలేదులేండి, కానీ కొంచెం తీసిన అనమాట. మేము వెళ్ళేసరికి అక్కడ పెళ్లి గిరాకీ జరుగుతుంది, అంటే మ్యారేజ్ గిరాకీ అనమాట. మ్యారేజ్ ఉన్న వాళ్ళ ఐటమ్స్ తీసుకుంటున్నారు. నిజంగా అండి అసలు చాలా ప్రైజెస్ పెరిగిపోయినాయి. మా పెళ్ళిళ్ళప్పుడు ఎంత ఒక 50-30,000లో ఎంతో ఐటమ్ వచ్చేది. బట్ ఇప్పుడు 1 lakh పెట్టినా కూడా ఏం సామాన్ వస్తుందో రాదో అనిపిస్తుంది. నిజంగా అంత కాస్ట్ పెరిగిపోయినాయి. ఐటమ్స్ అయితే చాలా టూ మచ్ రేట్స్ పెరిగినాయి. సో ఇంక ఇక్కడైతే షాప్లోకి అయితే ఎంటర్ అయినాము. కొంచెం షాప్ అయితే చూపిస్తున్నా నేను. చూడండి, చాలా బిజీ ఉన్నారు వాళ్ళు. నేను యాక్చువల్లీ చమాయిలు తీసుకుందాం అనేసి వెళ్ళిన, కానీ ఎందుకో నాకు సాటిస్ఫై అనిపించలేదు. అంటే నాకు నచ్చినట్టు లేవు అని అనిపించింది. ఇంకా నేను పాత ఐటమ్ తీసుకెళ్ళినా కదా, సో అవి ఇంకా తమ్ముడు ఇచ్చినవి ఇంకా అన్ని కలిపి ఐటమ్ తీసుకున్నా కదా. సో ఇంకా నాకు కొంచెం లాస్ట్లో కూడా కొంచెం బడ్జెట్ కూడా ఇబ్బంది అయిందనమాట. సర్లే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం అనేసి అయితే ఇంకా చమాయిలు అయితే నేను తీసుకోలేదండి. బాత ఉన్నాయి అనమాట, నా పెళ్ళిలో ఇచ్చినవి. సో అవే నేను ఉంచేసుకున్నాను అనమాట. సో ఇంకా చూడాలి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడన్నా తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇవి కొంచెం లైట్ వెయిట్లో ఉన్నవి, ఇట్లా అంటే పడిపోతాయేమో అని భయం వేస్తుంది. అందుకని మార్చేద్దామని అనుకున్నా, కానీ ఎందుకో పెళ్లి చమాయిలు కదా, 2 సార్లు తీసుకెళ్ళినా 2 సార్లు కూడా మార్చేయలేకపోయినా నేను. ఎందుకో దానికి అసలు బలం వస్తలేదు. మరి వేయద్దు అని అనుకుంటుందో ఏమో యూనివర్స్, నాకు తెలియదు. చూద్దాం, ఇంకోసారి తీసుకెళ్ళి 3వసారి ముచ్చటగా తీసుకెళ్ళి చూద్దాం. ఇంకా అప్పుడు కూడా ఫిక్స్ అవ్వకపోతే ఇంకా అవి లైఫ్ లాంగ్ ఉంచేసుకోవడం అంతే ఇంకా. అట్లా ఫిక్స్ అయినా నేను. సో ఇక్కడైతే చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, కొత్త వెరైటీ ఐటమ్స్ వచ్చినాయి. చాలా బిజీ ఉన్నారు, అందరు జనాలు కూర్చున్నారు. అసలు ప్లేస్ కూడా లేకుండే కొంచెం చూపిద్దామన్నా కూడా. నేను ఏదో కొన్ని అయితే క్యాప్చర్ చేసిన నేను. చూడండి, అండ్ ఇంక ఇక్కడైతే వాళ్ళు పెళ్లి గిరాకి వాళ్ళు కూర్చున్నారు అనమాట.
మంచి వెరైటీ వెరైటీగా వచ్చినాయి. పూల సజ్జలు బాగున్నాయి. అంటే మనం గుడికి వెళ్తే పూల బుట్టలు తీసుకెళ్తాం కదా, అవన్నమాట. మస్తు చాలా డిఫరెంట్గా వచ్చినాయి. బాగా అనిపించింది చూస్తే. ఏంటో ఐటమ్స్ అట్లా నైస్గా అందంగా కనిపిస్తాయి. క్లీనింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకో మరి. చాలా బాగుండే. ఈ ముంత సారీ బిందె టైప్లో ఉన్న చిన్న ముంత అనమాట. చాలా బాగుంది. ఇంకోటి అదే మోడల్లో ఇత్తడిది కూడా ఉండే. ఎంత బాగుంది అదైతే నిజంగా. మా పెళ్ళిళ్ళప్పుడు లేవనుకుంటా ఆ మోడల్స్. మాకు వేరే మోడల్స్ ఇచ్చారు పెళ్ళిలో. కానీ ఇప్పుడు చేసుకున్న వాళ్ళైతే అవి తీసుకోవచ్చు. చాలా బాగుంది. అమ్మవారి కలశం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మోడల్. చిన్న మూతొచ్చి బాగుంది. చూడండి ఎంత బాగుంది. ఈ బిందె చూస్తే నాకు శ్రీదేవి శోభన్ బాబు గారిది ఒక సినిమా గుర్తుకొచ్చింది నాకు. ఏంటి అదేదో సాంగ్ ఉంటుంది, పాలతో బిందెలతో పెట్టి చేస్తారు, అది గుర్తుకొచ్చింది నాకు. నిజంగా అంత బాగుంది బిందె. ఆ సాంగ్లో ఎలాంటి బిందెలే కనిపిస్తాయి. సో ఇంక ఇక్కడైతే కొంచెం షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేసిన నేను. చూడండి, ఇవి పెళ్లి గిరాకు వాళ్ళే అనమాట. హారతి ప్లేటు, ఇవేంటి తలంబ్రాల గుల్లలు, చమాయిలు, చిన్న ఇత్తడి బౌల్స్, అవన్నీ అనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ పెళ్ళి ఐటమ్ తీసేసుకున్నారంట. మీనమామ ఇప్పిస్తారు కదండి పెళ్ళిలో, సో అవన్నమాట ఇవి. మీనమామ ఇప్పించే ఐటమ్స్ అంట, వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా బాగుంది. సో ఇంక ఇక్కడైతే సత్యనారాయణ వ్రతంకు చిన్నగా కనబడతాయి. ఇది బాగాలేదు కదమ్మా. ఏంటిదమ్మా? ఇంక ఇక్కడైతే చమాయిలు అడిగినాం కదా, సో చమాయిలు తీసుకొచ్చారనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. చూస్తూ ఉన్నాను అనమాట. ఏదన్నా తక్కువ నచ్చిందంటే తీసుకుందాము అనేసి ప్రయత్నం అయితే చేస్తున్నా. కానీ ఎందుకో నచ్చలేదు. సన్నగా పిల్లల్లా ఉన్నాయి అనిపించింది. కొంచెం నిండుగా కొంచెం గట్టిగా తీసుకోవాలి అని అనుకున్నా. కానీ ఆ మోడల్ ఇప్పుడు రావట్లేదంట. పైన పికాక్ వచ్చి ఉండే. సో ఏంటంటే కొంచెం క్లీనింగ్ ఇబ్బంది అవుతుందేమో అనేసి వద్దనుకున్నా నేను. ఇక్కడ కింద పెట్టి చూపిస్తుంది మా అమ్మ. సైజ్ వైజ్ అయితే ఇచ్చిర్రు వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ అయితే చాలా సన్నగా ఉంది, మధ్యలో అంత లుక్ అనిపించలేదు. మిడిల్ది బాగుంది, బట్ అది ఒకటే పీస్ ఉందంట. షోకేస్లో పెట్టిరు వాళ్ళు. నాకు అది నచ్చింది, కానీ అది ఒకటే పీస్ ఉందంట. కొంచెం హెల్దీగా ఉందన్నమాట. సో నచ్చింది అనమాట నాకు. ఇంకా ఒకటే పీస్ ఉందనేసరికి సర్లే అనేసి ఇంకా టైం వేస్ట్ ఎందుకు అనేసి వేరే ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసినాం మేము. ఇంక ఇక్కడ ఇంకా తీసుకొస్తూనే ఉన్నారు. ఎవరైనా గిరాకీ పోగొట్టుకోరు కదండి, ఏదైనా నచ్చుతుంది. ఇక్కడైతే ప్లేట్ చూస్తున్నాయి చూడండి, బాగుంది. ఇస్తరాకు ప్లేట్ లాగా మంచిగా అనిపించింది ప్లేటు. నా దగ్గర లేదు ఆ మోడల్, చూసిన అనమాట. తీసుకోలేదులేండి కానీ చూసిన. ఈ అమ్మ చేతిలో ఉన్నాయి పికాక్స్. అవి సారీ పికాక్ కాదు, నార్మలే. సైజు తీసి చూపిస్తుంది అనమాట. కానీ ఏంటంటే ఇది కొత్త ఇది తీసుకొచ్చింది అనమాట. పికాక్స్ చాలా పెద్దగా ఉంది. మరీ టూ మచ్ పెద్దగా అయిపోతుందేమో అనేసి. అయితే మొత్తం చిన్నగా ఉన్నాయి, అయితే మొత్తం పెద్దగా ఉన్నాయి. మిడిల్గా లేవు. అందుకనేసి నాకు ఎందుకో కొంచెం అంటే ఇట్లా చూడగానే ఒక ఐటమ్ అబ్బా అనిపించాలి కదండి. నాకేందో నా మనస్తత్వం అట్లా. ఏదైనా చూసి అబ్బా ఇది అబ్బా అనిపించిందంటే ఇంక అంతే తీసేసుకుంటా నేను. అట్లా అనిపించాలి నా మనసుకి. అట్లా అబ్బా ఎంత బాగుంది అని ఇట్లా అనిపించిందంటే నేను ఖచ్చితంగా తీసేసుకుంటా ఐటము. మరీ ఎక్కువ ప్రైస్ అయితే కాదులేండి, మన బడ్జెట్లో వచ్చేది అయితే తీసుకుంటాను అనమాట. ఇది బాగుంది చూడడానికి, కానీ క్లీనింగ్ ఇబ్బంది అవుతుందని అక్కడ వేరే కస్టమర్లు కూడా వచ్చి ఉండే అనమాట. వాళ్ళు కూడా అంటారు, ఎందుకమ్మా క్లీనింగ్ చాలా ఇబ్బంది అవుతుంది, అది మసి పట్టేస్తుంది అనేసి అంటున్నారు. రానైతే అది అయిపోతుంది అని చెప్పేసి అన్నారు, బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా నేను అడుగుతున్నాను అనమాట, ఈ మోడల్ చూపించండి అని అంటే లేవంటున్నారు వాళ్ళు. ఈ మోడల్ ఇట్లా రావట్లేదు అంటే కింద కొంచెం స్ట్రాంగ్ వచ్చింది బేస్ అనేది, కదలకుండా ఇట్లా అట్లా చూపించండి అంటే అవి ఇప్పుడు రావట్లేదండి, మీరు అప్పుడు మోడల్ అడుగుతున్నారు అనేసి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా కొంచెం కటింగ్ ఆ టైప్లో వచ్చినాయి అనమాట. ఇంకా అవైతే నాకు నచ్చలేదు. సర్లే ఇంకా మనకి ఇప్పుడు ప్రాప్తం లేదేమో అనుకొని ఇంకా మిగతా ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసిన. మ్యాక్సిమం చూపించారు పాపం, చాలా కష్టపడ్డారు చూపించడానికి. అంటే వాళ్ళ శక్తి మేరకు ఎన్ని ఉన్నాయి అన్నైతే తీసుకొని చూపించారు. కానీ ఎందుకో నాకు
నాకు అనిపించలేదు అట్లా. సర్లే ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం అనేసి ఇంకా నాకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వచ్చేసిన. చూడండి ఇక్కడ పెట్టిన నేను తీసుకున్న ఐటమ్స్. ఒక 2 గిన్నెలు తీసుకున్నా నేను గంట. అవన్నీ మీకు లాస్ట్లో వీడియో కూడా యాడ్ చేసినాను చూడండి. ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్ అయితే అక్కడ పెట్టేసిన. అలా అయినా చెమాయిలు అక్కడనే ఉంచిండ్రు అనమాట. తీసుకుంటానేమో అనేసి ఇంకా వాళ్ళు అక్కడే పెట్టిండ్రు. కానీ ఎందుకో నాకు సాటిస్ఫై అనిపించలేదు. ప్రైస్ కూడా చాలా అనిపించింది. ఇంకా అందుకనేసి తీసుకోలేదండి నేనైతే. ఇది కొత్త మోడల్ అంట. ఇక్కడ ఫస్ట్ది కొంచెం కటింగ్ ఆ టైప్లో వచ్చింది అది. ఇంకా ఇలాంటి జారాస్ లేవు నా దగ్గర, విరిగిపోయింది మొత్తం. అది ఏ పార్ట్ కాపాటు అంటే కిందికి పైన కన్నట్టు స్టిక్ పైకి వచ్చింది, కింద బౌల్ అనేది కిందికి వెళ్ళిపోయింది. సో ఇంకా అట్లా అవుతుంది అనేసి విరిగిపోయింది. చాలా రోజులు అవుతుంది అలాంటి నా దగ్గర లేక. ఇంకా అలా ఒకటి కావాలని చెప్పేసి అడుగుతుంటే వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి. సో ఈ మోడల్ అయితే నాకు ఒక 2-3 టైం ఒక 2 అయితే వాడినా నేను. కొత్త మోడల్ ఏదో వచ్చింది అంటే చూద్దాం అనేసి చూస్తున్నా అనమాట. కొత్త మోడలే తీసుకున్నా నేను కూడా. ఇవేంటోనండి ఎక్కువ ఆగట్లేదు. చూడండి అంకుల్, దీనికన్నా కొంచెం చిన్నగా. మనకు వడియాలు తీసుకున్నా, ఎప్పుడన్నా బజ్జీలని స్నాక్స్ లాగా ఏదన్నా చేసుకున్నా కూడా అలాంటివి యూజ్ అవుతాయి కదా. ఇత్తడి బౌల్స్ అడిగిన చిన్నగా ఇంట్లో దేవుళ్ళకి మనం రెగ్యులర్గా కొంచెం నైవేద్యం ఫ్రైడేస్ అట్లా చేసుకుంటాం కదా, అట్లా చేసుకోవడానికి చిన్నవి కావాలంటే ఎంత పెద్దవి చూపించిండ్రు వాళ్ళు. పెద్ద నా దగ్గర ఉంది కదా, నాకు అవసరం లేదు, నాకు చిన్నవి కావాలంటే ఇంకా తీసుకొస్తా ఉన్నారనమాట. కానీ ఆ మోడల్ అయితే నాకు నచ్చలేదండి. అది ఎప్పటి నుంచో ఉన్న మోడలే, నాకు నచ్చలేదు. మళ్ళీ అది ఎందుకో పెద్దగా అనిపించింది అనమాట నాకు. ఇంకా గోదాంకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు వాళ్ళు. అంటే మా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏదో ఐటమ్ అడిగిండ్రు. ఇంకా వాళ్ళకు మాకు కలిపి తీసుకొచ్చారు అనమాట. సమయాలు అయితే మ్యాక్సిమం చూపించిండు ఆయన. కానీ ఏంటో నాకు నచ్చలేదు. షాప్లో వాళ్ళు పాపం సేల్స్ వాళ్ళు చాలా కష్టపడ్డారు, చూపించారు. కానీ ఎందుకో నాకు అట్లా నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకో తీసుకోవాలని అనిపించలేదు అట్లా. పాత చెమాయిలు అయితే తీసుకొని వెళ్ళినా వేసేసి తీసుకుందామనేసి. బట్ ఏవైతే మొత్తం ఐటమ్ తీసుకెళ్ళినో అంతా వేసేసిన నేను. కాకపోతే ఆ చెమాయిలు ఒకటి వేయలేను అనుకో. దానికి ఏంటంటే చిన్నగా ఒక హోల్ పడింది, ఆయిల్ అంతా లీక్ అవుతుంది. అంటే లీక్ అంటే పైన కాదు, సైడ్కి ఇట్లా కిందికి స్టిక్ లాగా వస్తుంది కదా. సో దానికి చిన్న హోల్ పడింది. విరిగింది పెట్టద్దు అంటారు కదా అని ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యి నేను వేసేద్దాంలే మరి ఇంకా వేసి తీసుకుందాం. ఎక్కడనో మనసు ఒప్పుకుంటా లేదు. పెళ్ళిళ్ళు ఇచ్చినవి వేరే అంటే జనాలు 20 years 30 years 50 years అట్లా ఉంచుకుంటారు కదా, అంటే అట్లనే ఉండిపోతాయి కదా వాళ్ళ ఇంట్లో. మా పెళ్ళిళ్ళు ఇచ్చిర్రు అని ఎప్పటికైనా చెప్పుకుంటారు కదా. సో అట్లా చెప్పుకోవాలని నాకు కూడా ఉండే. బట్ విరిగింది ఇంకా ఎన్ని రోజులు ఉంచుతాంలే అనేసి అట్లా అనిపించింది. విరగాలంటే విరగలేదండి, కొంచెం ఇట్లా హోల్ పడినట్టు అయిందన్నమాట. దానికే ఇంకెందుకో నాకు అట్లా అనిపించింది. సర్లే ఇంతకుముందు కూడా అట్లా తీసుకెళ్ళినా వేద్దామనేసి. ఎందుకు అప్పుడు కూడా నాకు ఇట్లనే అయిందనమాట. అంటే స్టాక్ లేకుండే అప్పుడు కూడా. మళ్ళీ రండి అన్నారు. సర్లే ఇంకొకసారి వెళ్ళమంటే మళ్ళీ అదే ఐటమ్ మీద ఇంకోసారి వెళ్ళాలి, అదే షాపింగ్ మీద ఇంకోసారి వెళ్ళాలంటే ఇంకా బద్ధకం వచ్చేస్తుంది కదండి. మళ్ళీ ఎప్పుడో కానీ వెళ్ళాం. అట్లా జరిగిందనమాట నాకు. సెకండ్ టైం కూడా తీసుకెళ్ళినా కానీ బలం రాలేదు. చూద్దాం, మూడోసారి ముచ్చటగా ట్రై చేసి చూద్దాం. అప్పుడు కూడా కుదరలేదంటే ఇంకంతే, అవే ఉంచేసుకోవడం. ఇంకా అవి ఉంచేసుకొని వేరే ఏమన్నా తీసేసుకోవాలి ఇంకా నచ్చినాయి అట్లా చూడాలి. కానీ బాబోయ్ ప్రైజెస్ అయితే చాలా పెరిగినాయండి నిజంగా. చూపిస్తూ ఉన్నారనమాట వీళ్ళు ఐటమ్స్. ఏ హంస నల్లగైతే అమ్మా, అవి మెయింటైన్ చేయలేము మనం. ఇది డీప్ ఎక్కువ, కదా. చిన్న సైజు ఉంటాయి ఇలా. ఎంత ఉంటుంది అది? తనువులు 3 బెండర్లు
అయితే కాదు రెగ్యులర్ లేవంటున్నాడు కదా, ఉన్నాయా? బాగుంది. ఎంత ఉంటుంది ఇది పీస్? 3 बंडल 6 किलो 700. అవి 5 జోడు అదే ఎంత వేస్తున్నారంటే మాకు ఎంత ఉండాలా? ఇది ఎంత ఏ అడుగుతున్నా? చిన్న సైజు ఉంటాయి ఇలా రామజాట్లు కూడా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి కదా, అదే అందుకే నేను చెప్తున్నా. ఏనుగులు కూడా ఉన్నాయా? ఉండదమ్మా, కాదు వెండి వీళ్ళు ఎందుకు అమ్ముతారు కానీ కోటింగ్ ఏమో కదా ఇది? సిల్వరా? సిల్వర్ అంటే తెలుసా? అల్యూమినియం. వెండి కాదు. ఇవి ఎంత ఉంటాయి అంకుల్ సైజ్ వెయిట్? ఇవి ఎంత ఉంటాయి రేట్? పెద్దగా ఒకసారి ఓపెన్ చేయరా చూద్దాం. వావ్ బాగా 6. ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. ఏం చేయాలి? ఆయన లేడు కదా, నవీన్ లేడు కదా. వావ్ లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు లేదు. నల్లగైతే అంకుల్ ఇవి వెండి ఉన్నట్టు కాదు కానీ నువ్వు ఒక 6 నెలలకు ఏడాదికోసం మనము కడగద్దిగా షోకేష్ పెట్టుకోవాలి. ఇవి సిల్వర్ అంటే అల్యూమినియం బౌగన్లు ఉంటాయి దాంతో అల్యూమినియం అన్నారు. అల్యూమినియం అంటే బొమ్మలు కొద్దిగా తెల్ల పడుతుంది, నల్ల పడుతుంది. కానీ ఇది ఎండోలియం కుక్కర్ మెటల్. 2 అంటే 2 అంటేనా? 1600 చిల్లర, 1600. కొంచెం చిన్నగా అంటే తక్కువ రేట్ ఉంటాయేమో కదా. దీని తర్వాత ఇదేనా సైజు? రాలే. చెప్పు అది ఎంతకి ఇస్తాం? లాస్ట్కి 80 రూపీస్. వేరే లేవా మరి తక్కువ రేట్లో? అల్లు ఏంటి మీటరే? సీరియల్ చూపించండి. అక్కడ వేసిరు చూడండి, అక్కడ అది నాచు కలర్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది. కొన్ని టైప్స్ చూపించండి. అవునా? తీసుకురారా చూద్దాం. ఇక్కడ ముందుకుంది గది అది కాదు గది గది ప్రింట్లనా? స్పాయిల్ ప్రింట్ వచ్చింది అన్న దాని పక్కది. నాచు కలర్ ఎల్లో కలర్ ఉన్నాయి చూడండి. నిమ్మపండు కలర్ ఇది కాదండి, నాచు అండ్ ఎల్లో వచ్చింది, లెమన్ ఎల్లో వచ్చింది. స్పాయిల్ ప్రింటా? ఇంకా అవ్వాలి కదండి, మౌంటైజేషన్ అవ్వాలి కదా. వ్యూస్ వస్తున్నాయి. 1200. ఏంటి ఇట్లా కూర్చొని మంచిగా వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? సిరీస్ చూడండి. నా సామ్రాజ్యం అంటే వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసిన షాపింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇంత షాపింగ్ చేయడం. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకో ఈసారి కొంచెం మంచిగా చేసుకోవాలనిపిస్తుంది. అందుకోసమని కొంచెం ఐటమ్స్ తెచ్చుకున్నాను అనమాట. కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని. సో చూడండి. సో వన్ బై వన్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇంకా స్టార్ట్ దేంతో చేద్దాం? మనకు ఇష్టమైన, మన సాంప్రదాయమైన, మన పాత కాలం నుంచి వస్తున్న ఐటమ్స్ ఏంటి? ఇత్తడి
సో ఇద్దరితో స్టార్ట్ చేద్దాం మనం. చూసినా చిన్న హండి నా కళ అన్నమాట. ఇట్లా కొంచెం వెరైటీగా ఇత్తడిది ఒక తెచ్చుకోవాలని లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పటి నుంచి వెయిటింగ్లో ఉన్నా నేను. ఎప్పుడు తీసుకుందామని. నిజంగా చెప్తున్నా, ఎన్నిసార్లు షాపింగ్కి వెళ్ళినా కూడా దీనికి మాత్రం బలం రాలేదు నాకు. ఈసారి మాత్రం గట్టిగా ఫిక్స్ అయినా నేను. అంటే పెళ్ళిలో ఇస్తారు పెద్దవి, సో అది ఉంది నా దగ్గర. బట్ చిన్నగా లేదు. ఏదైనా మనకి చిన్న ఇట్లా పండుగలు వస్తాయి కదా, కార్తీక పౌర్ణమిని, వరలక్ష్మి వ్రతం ఎగ్జాంపుల్, ఇలాంటి చిన్న చిన్న పండుగలు మనకు వస్తూ ఉంటాయి. సో అప్పుడు కొంచెం ఇంత చేసుకోవాలనుకుంటాం, అంత పెద్దది పెట్టలేము కదా. సో అందుకోసమని చిన్నది తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు గిన్నెలు ఉండే, అంటే బౌగాని అంటారు కదా, బౌగాన్లలో ఉండే, మేమైతే బౌగాన్లనే అంటాం తెలంగాణలో. బౌగాన్ టైప్లో ఉండే అనమాట. సో నాకు నచ్చలేవు అవి. ఎందుకో కొంచెం ఎలాగో తీసుకుంటున్నాము, కొంచెం కొత్తగా డిఫరెంట్గా తీసుకున్నాను, చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా. సో ఇది నాకు ఇంకా దొరికిందనమాట ఇది. సో ఇది తీసుకున్నాను అనమాట, ఇత్తడిది చిన్నది. చూడండి. అయితే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. మా తమ్ముడు మొన్న నాగుల పంచమికి వెళ్ళి కళ్ళు కడిగిన కదా, సో మా తమ్ముడు మా నాన్న డబ్బులు ఇచ్చారనమాట. ఇంకా డబ్బులు వేసి ఇది తీసుకున్నా నేను. ఇంకా ఆ డబ్బులతోనే ఇది, ఇంకా దీంతో పాటు ఇది అనమాట స్టీల్ మూత. ఇట్లా చూసిరా, బాగుందా? ఇది ఇంత ఒక గిన్నెలు 2 గిన్నెలు వేసుకొని 2 గిన్నెల బెల్లం వేసుకున్నామంటే దీన్ని నిండుగా పాయసం ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. నేను చక్కగా ఒక 10 మెంబర్స్ తినచ్చు ఈజీగా. ప్రసాదం ఎంత తింటామండి, తిన్నాం కదా, ఇంత తింటాం కాబట్టి బాగుంటుంది సూపర్గా. సో మీకు ఎట్లుంది, నచ్చిందా? నచ్చితే ఎట్లుందో చెప్పండి కామెంట్లో. ఓకే. సో ఇప్పుడు ఇంకా సెకండ్ ఐటెంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ ఇదన్నమాట. సో దీంట్లో చిన్నగా ఉన్నది అయితే ఇదన్నమాట. నాకు దేవుడిది గంట వెళ్ళిపోయిందండి. ఎన్న అంటే నాకు పూజ గది చాలా చిన్నగా ఉంటుంది, రెంటెడ్ హౌస్ కదా, చిన్నగా ఉంటుంది చాలా పూజ గది. అయితే నేను ఎన్నిసార్లు తెచ్చుకున్నా కూడా అవి ఏమైందంటే చేతు తగలడము, ఏదో తగలడము అట్లా అయి అది కింద పడి ఇక్కడ నుంచి మొత్తం విరిగిపోయింది. ఒక 3 గంటలు అయితే విరిగిపోయినాయి. నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసి నేను చేసింది కాదు, తప్పు కాదు. అంటే తెలిసి నేను చేసిన తప్పు కాదు, అది బై మిస్టేక్లో అట్లా జరిగింది. ఇప్పుడు తప్పదు కదండి, విరిగినవి వాడద్దు కదా. సో మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నాను అనమాట. ఇదొకటి. చూసిరా, మీరు కూడా ఏం చేస్తారు మరి? తక్కువ మన ఛానల్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఎలాంటి నోటిఫికేషన్ పెట్టినా మీకు వస్తుంది. అది సింబల్ అనమాట, తక్కువని గంట సింబల్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి ప్లేట్లోకి నాకు చెంబెలు లేవు, చిన్నగా అయిపోయినాయి, బాగా డీప్ తక్కువ ఉంది, ఆయిల్ పట్టదు. మనం వేసినప్పుడు ఇట్లా కదులుతూ ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు అది, ఇంతే డీప్ ఇంతే ఆయిల్ పడుతుంది. సో అవి కారుతున్నాయి ఇంకా. సో అవి ఇచ్చేసి నేను, అంటే పాత సామాన్ కూడా ఉండే నా దగ్గర, ఇంత బావు కానీ అన్ని హోల్స్ పడ్డాయి, పాత అవి విరిగినాయి, చేసినాయి అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వేసేసిన నేను. అవిటికే నాకు 1100 వరకు వచ్చినాయి డబ్బులు. సో దాంట్లో ఇంకా కొన్ని వేసుకొని ఇవి తీసుకున్నాను అనమాట నేను. సో ఇవి ఇంకా చూడండి ఎంత బాగున్నాయి, న్యూ మోడల్. దగ్గర నుంచి చూపించండి. చూసిరా ఎంత బాగున్నాయో. ఇంకొక ఆమె కూడా వచ్చింది కస్టమర్ నేను తీసుకునేటప్పుడు షాప్లోకి. సో షాప్ వీడియో కూడా నేను దీంట్లో ఉంటుంది, చూడండి మీరు. చూడండి ఎంత బాగున్నాయి, డీప్గా ఉన్నాయి, చాలా నచ్చింది. మా అమ్మకు కూడా బాగా నచ్చింది, అమ్మని తీసుకొని వెళ్ళాను అనమాట నేను. బాగున్నాయా? సో ఇది ఇంకా మన థర్డ్ ఐటమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఇదేంటి చెప్పండి. చూసిరా, స్టీల్ బాటమ్ గిన్నె అనమాట, ట్రిప్లే అంటారు కదా. ఇవి ఇక్కడ ఉంది చూడండి, ట్రిప్లే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదండి. అల్యూమినియం గిన్నెలలో ఏది కూడా వండుకోవద్దు, తినద్దు అని చాలా రోజుల నుంచి అంటున్నారు. బట్ అన్నీ ఒక్కసారి తీసేసి కొనుక్కోవాలంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కోలేము కదండి. అందుకనే నేను డబ్బులు కొన్ని దాచుకొని వేసుకొని ఇట్లా 1 by 1 కొనుక్కుంటున్నాను అనమాట. సో ఇదన్నమాట. సో ఇదైతే మా తమ్ముడు ఇచ్చిన డబ్బులతో వచ్చేసింది. ఇవి ఇంకా నేను పాత సామాన్ వేసినా కదా, సో దాంట్లో ఇది తీసుకున్నాను అనమాట. ప్రైజెస్ అయితే ఇండివిజువల్గా ఏం చెప్పలేను నేను, ఎందుకంటే అన్నీ కలిసి ఒకటే బిల్ వేసిండు నాకు, అట్లా తీసుకున్నాను అనమాట. సో చూడండి బాగుందా, మొత్తం స్టీల్ అనమాట, చాలా బాగుంటుంది రైస్. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా పిల్లలకి పొద్దున్న లంచ్ బాక్స్లో కట్టాలి కదండి. సో అల్యూమినియం గిన్నెలు చిన్నగా ఉన్నాయి, కానీ అల్యూమినియం గిన్నెలు అయిపోయినాయి. చిన్న వాళ్ళ మందమే ఉండాలి అంటే చిన్న గిన్నెలు, పెద్ద గిన్నె పెట్టాల్సి వస్తుంది. మొన్న ఒక కడాయి వీడియో ఉంది చూడండి మీరు, అది నేను అందుకే తీసుకున్నా, కానీ పెద్దగా అయిపోతుంది అది నాకు క్వాంటిటీ తెలియక ఎక్కువ అయిపోతుంది రైస్. ఇదైతే కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అందుకని ఇట్లా తీసుకున్నాను అనమాట.
దీనికి ఇది పిల్లలకు అన్నం వండి టిఫిన్ కట్టడానికి. చూసినా తల మిలమిల ఎట్లా మెరుస్తుంది చూసినా ఇది. సో ఇంకా మన థర్డ్ ఐటమ్ కదా, సో ఇది 4th ఐటమ్ అనమాట. చూడండి నెయ్యి కోసం తీసుకున్నాను. మా పిల్లలకు ఇంట్లోనే నెయ్యి చేస్తాను. బర్రెపాలు తీసుకుంటాము డే బై డే. సో దాంట్లోంచి మీగడ తీస్తాను, నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను. అయితే అది నెయ్యి వేయడానికి నాకు ఏమవుతుందంటే టిఫిన్ డబ్బాలలో వేస్తున్నా ఇట్లా రౌండ్గా ఉన్నాయి, ఇలాంటివి లేవండి మా దగ్గర, రౌండ్గా ఉన్నాయి అనమాట. దాంట్లో వేస్తే స్పూన్ వేస్తే అది కిందికి వెళ్ళిపోతుంది. అది తీయడం వల్ల చేతంతా నెయ్యి అంటుకుంటుంది, అట్లా వేస్ట్ అయిపోతుంది చాలా మట్టుకు నెయ్యి. అందుకోసమని ఇది చాలా రోజులు అవుతుంది అనుకుంటున్నాను నేను, కానీ దేనికైనా టైం రావాలి కదా, ఆ టైం ఇప్పుడు వచ్చింది. తీసేసుకున్నాను నేను. స్పూన్ తీసుకుంటే ఎంత మంచిగా బాగుందో, ఇట్లా మనకు చేతికి అస్సలు అంటుకోదు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవచ్చు అనమాట. చూసారా చిన్నగా బాగుంది కదా, నెయ్యి కోసం ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇదండి, ఇది మనకు మస్ట్ అండ్ షుడ్గా ఆడవాళ్ళకి కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్ ఇది. ఇలాంటిది స్పూన్ నా దగ్గర విరిగిపోయింది, కానీ నిజంగా చెప్తున్నా ఎంత ఇబ్బంది అయిందంటే ఇలాంటి స్పూన్ లేక మొన్న తొలి ఏకాదశికి అప్పాలు చేసినా కదా, వేరే జాలికి గంటే పెట్టినా, కానీ చాలా ఇబ్బంది అయింది. ఇది అలవాటు అయింది కదా, దీనికి ఉన్నంత కంఫర్ట్ దానికి లేదు. సో ఇంకా అందుకోసమని దాంట్లోనే ఇది కూడా తీసేసుకున్నాను అనమాట. చూసిరా ఇంకా కవర్ కూడా తీయలేదు. ఇది స్టిక్ వచ్చింది అనమాట, అంటే వుడ్ వచ్చింది. ఇది మొత్తం స్టీలే. ఇంకా చూడండి కొత్త వెరైటీ అంట, నేను ఇప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం ఇది. బాగుందన్నారు, సర్లే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. స్టాండర్డ్ ఉంది. అండ్ ఇది ఆల్రెడీ మీకు పంచమి వీడియోలో కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసి మా వదిన అన్న ఇద్దరు గిఫ్ట్ అనమాట. ఇది పంచమి గిఫ్ట్. సో ఆ రోజు నేను ఇట్లా పట్టుకొని చూపించిన కదా, సో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. నేను ప్రెస్టీజ్ కంపెనీది. సో ఇది తీసుకొచ్చి ఇచ్చింది అనమాట మా వదిన నాకు. చిన్న కడాయి లాంటిది, కర్రీస్కి ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో దీనికి లిడ్ ఇట్లా వచ్చింది చూడండి, ఇట్లా వచ్చింది లిడ్ లోపల ఇట్లా. సో మనం ఈజీగా ఒక 1/2 kg 1 kg ఏదైనా వండుకోవచ్చు. ఇంకా మనకు శ్రావణ మాసంలో మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది ఏంటి, శ్రావణ మాసంలో వ్రతం చేసుకోవడానికి కావాల్సింది ఏంటి అంటే చూపిస్తాను. అమ్మవారి చీర చూసిరా, ఇదిగోండి చీర నేను చూపిస్తాను రండి. అమ్మవారి చీర ఇట్లా తీసుకున్నాను, సింపుల్గానే తీసుకున్నానండి. ఇది 400 పడింది. సింపుల్గానే తీసుకున్నా, ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే తీసుకోలే నేను. నా బడ్జెట్ ఎంతనో అంతే తీసుకున్నా. సో చూడండి నాచు కలర్ అండి ఇది, అంటే నాచు కలర్కి ఇది లెమన్ ఎల్లో బార్డరు. అండ్ దీనికి వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వచ్చింది. కాంబినేషన్ బాగా నచ్చింది నాకు ఈ టైప్లో లేవు. సో ఇంకా అమ్మవారి పెట్టిన తర్వాత మనమే కట్టుకుంటాం కదా, అందుకని ఇంకా సింపుల్గా తీసుకున్నాను అనమాట. కట్టుకోవడానికి మనకు హ్యాండిల్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కదండి, రఫ్ అండ్ టఫ్గా. సో ఇంకా ఇది ఫాల్ లైనింగ్. నేను ఈ ఫాల్ లైనింగ్ తీసుకున్న షాప్ కూడా ఏం షాప్ అండి అది, మర్చిపోయినా నేను. షాప్కి ఇది వేరే శారీ కోసం అనమాట. సో వెళ్ళినా కదా అని ఇంకా దానికి కూడా ఫాల్ కట్ చేసుకున్నాను నేను. ఇది ఇంకా ఈ శారీ కోసం లైనింగ్ ఫాల్. మళ్ళీ ఏం వెళ్తామండి, అంత ఆటో ఛార్జులు పెట్టేసుకొని అని ఇంకా ఒకటిసారి తెచ్చేసుకున్నా. ఇది వచ్చేసి నేను పుసలగల్లిలో ఎప్పుడు రెగ్యులర్గా అందులోకే వెళ్తా, మనోరంజన్ మ్యాచింగ్ సెంటర్ పుసలగల్లిలో ఉంటుంది. మనం వెళ్ళగానే 3 or 4th షాపు, పుసలగల్లి ఎంటర్ అవ్వగానే 3 or 4th షాప్ ఉంటుంది. రెగ్యులర్గా అక్కడే తీసుకుంటాను. అంకుల్ చాలా బాగా ఇస్తుండే, బట్ ఇప్పుడు అంకుల్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు షాప్. అది నేను నిన్ననే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళినా నేను, అంటే ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, షాపింగ్ ఏం చేయలేను కాబట్టి వెళ్ళలేను. ఇప్పుడు వెళ్ళేసరికి అదేంటి కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు అనమాట, వాళ్ళు మాకు ఇచ్చేసారండి, వాళ్ళు స్టేట్స్ వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. కానీ నాకు రెగ్యులర్గా అక్కడే నమ్మకం, ఎందుకో తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా నేను అక్కడే తీసుకుంటా. సో ఇది కూడా అక్కడే మనోరంజన్ ఫ్యాబ్రిక్స్లో. అంకుల్ మాత్రం చాలా బాగా ఇస్తారు అదనమాట. సో మన అమ్మవారి చీర గ్రీన్ అండ్ ఎల్లో ట్రెడిషన్ కలర్ బాగుంది కదా, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఈసారి ఫస్ట్ టైం అండి, నేను
ఎప్పుడు వాయినాలు ఇచ్చినా కూడా నేను పండ్లు, తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ అవే ఇస్తాను అన్నమాట. సో ఇంక ఈసారి ఎందుకో నాకు బ్లౌజ్ పీసులు ఇవ్వాలనిపించింది నా మనసుకి. సో చూడండి, బ్లౌజ్ పీసులు తీసుకొచ్చిన అనమాట నేను. చూడండి, ఒక 12 అయితే తీసుకొచ్చిన. ఒకటి అమ్మవారికి, ఇంకా వచ్చిన ముత్తైదులకు ఒక 11. ఎలాగో పెడుతున్నాం కదా, ఏవో మామూలుగా పెట్టేస్తే వాళ్ళు ఎక్కడో పక్కన పడేస్తారు. అందుకని ఇంకా వాళ్ళు కుట్టించుకొని వేసుకుంటే ఆనందం అనిపిస్తుంది కదా, వాళ్ళు మన ఇంటికి వచ్చే మహాలక్ష్మిలాగా అని నేను అనుకుంటా. సో ఇప్పటిదాకైతే నేను ఇవ్వలేదండి. ఫస్ట్ టైం నేను అసలు ఇంత ఖర్చు పెట్టి తీసుకురావడము అంటే నాకు ఎందుకు ఆనందం అనిపించింది ఈసారి. నాకు స్టార్టింగ్ నుంచి మనసు చెప్తుంది ఈసారి ఏదన్నా నేను బ్లౌజ్ పీస్లని ఇవ్వాలి, చీరలు ఇచ్చేంత శక్తి అయితే నా దగ్గర లేదు. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట. నా మ్యారేజ్ అయ్యి 15 years అవుతుంది. అంతకుముందు కూడా చిన్నగా పసుపు బొట్లు ఇచ్చుకునేదాన్ని, కానీ ఎప్పుడు కూడా మేము ఇవ్వలేదు. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన 15 yearsలో ఫస్ట్ టైం నేను బ్లౌజ్ పీసులు తీసుకొచ్చిన. చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే నిజంగా. అమ్మవార్లు వచ్చి చక్కగా వాయినం తీసుకొని వెళ్తారు. అందుకోసమే మంచి కలర్స్ తీసుకొచ్చిన. చూడండి, బ్లాక్ అయితే లేదు, అన్ని కలర్స్ తీసుకొని వచ్చిన. ఒక 12 అయితే తీసుకొచ్చిన నేను. ఫస్ట్ టైం ఆనందం అనిపించింది నాకు. ఎప్పుడో ఒకసారి సంవత్సరంకి ఒకసారి వేసుకుంటాం కదా, ఎన్నో ఖర్చు చేస్తాం, ఏమవుతుందో ఒకసారి ఇస్తాము అనేసి నా మనసుకు అనిపించింది. అందుకని ఇవి తీసుకొచ్చిన నేను. ఇవైతే మా ఇంటి మహాలక్ష్మి అంటే నా బిడ్డ కోసం నేను తీసుకున్న గాజులు. నేను తెచ్చుకున్నా కదా అండి, రెడ్ గ్రీన్. అట్లనే నా పాపకు కూడా తీసుకొచ్చిన అనమాట. ఫస్ట్ మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అనమాట. ముందు ఆ మహాలక్ష్మి ఉంది కదా, నా బిడ్డ మహాలక్ష్మి, ఆమె కోసం తీసుకున్నాను. ఎట్లనే బాగున్నాయి కదా, చిన్నగా బుజ్జిగా. సో ఇదన్నమాట. అండ్ ఇంకా ఇవి ఒక 9 dozens బ్యాంగిల్స్. నాకు ఒక 2 dozens అట్లా తెచ్చుకున్నా. వచ్చిన ముత్తైదులకి అమ్మవారికి పెట్టడానికి, అమ్మవారికి వాయినం ఇవ్వడానికి ఇవి తీసుకొచ్చిన అనమాట. ఇంకా ఇవి చిన్న చిన్నగా మా పాపకి కొంచెం స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్. ఎట్లాగో మనం వ్రతం చేసుకుంటే మెహందీ పెట్టుకోవాలి, ఆకు మైదాకు దొరకట్లేదు, అందుకని ఇంకా దీనికే వెళ్ళిపోయినా నేను. ఇది ఒక కోన్ తీసుకొచ్చిన, అంతే ఇంకా మన షాపింగ్. సో ఇంకోసారి ఫైనల్గా ఒకసారి మన షాపింగ్ అయితే చూసేయండి. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుందండి, కొంచెం ఇగ్నోర్ చేయండి, పిల్లలు ఆడుతున్నారు. సో ఇంకా ఇంతే మన వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు, ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ మీ ప్రేమ, మీ అభిమానం ఎప్పటికీ మాకు ఇట్లనే కావాలి. మౌంటైజేషన్కి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ అండి, సాయి యాదవ్ 1200 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టిగా ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని గంట కొట్టండి. గంట కొట్టేస్తే మేము ఎలాంటి వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మళ్ళీ వరలక్ష్మి వ్రతం వీడియో అప్లోడ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ.